Good morning to one and all. I am dealing with the course of Thermal Engineering 1 for Diploma Mechanical Engineering. Today's topic is thermodynamic process on gases. Outline of my presentation is introduction of various thermodynamic process on gases, constant volume process and problems. Here we are going to start with the new unit, that is thermodynamic process on gases. In that introduction, when a whenever a change of takes place, process is done. అంటే చూడండి, మనం ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో మనం సిస్టమ్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. సపోజ్ దీన్ని మనం సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకున్నాం అండి. సో ఈ సిస్టంలో స్టేట్స్ అనేవి చేంజ్ అయినాయండి. ఓకే, సో స్టేట్స్ చేంజ్ అవుతుంది అంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ అనేవి చేంజ్ అయినాయి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నారు. సో స్టేట్స్లో దిస్ ఈజ్ ఇనీషియల్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ స్టేట్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో చేంజ్ అయినాయి అంటే ఇక్కడ మనకి ప్రాసెస్ జరిగినట్టు అండి. సో ఏం జరిగినట్టు? ప్రాసెస్ అనేది జరిగిందండి. ఓకే, so the thermodynamic process consists of coordinates at successive state points in thermodynamic equilibrium to be able to plot the change of state on the thermodynamic plane. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది జరిగిందన్నారు కదండి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం. సో ప్రాసెస్ని ఏమంటున్నాం? థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటామండి. ఓకేనా? సో దిస్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటున్నాం. సో ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్లో మనకి స్టేట్స్ యొక్క పాయింట్స్ అనేది సక్సెసివ్గా మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఉన్నప్పుడు మనం ప్లాట్ చేసుకుంటాం, అంటే గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటామండి. అంటే ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్స్కి వచ్చిన తర్వాత ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఉన్నప్పుడు మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. సో గ్రాఫ్ ఎలా ప్లాట్ చేసుకుంటాం? చేంజ్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఈ థర్మోడైనమిక్ ప్లేన్ మీద ఎలా వేరీ అవుతున్న దానికి మనకి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. సో దాన్నే మనం ఏమంటున్నామంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకేనండి. సో ఇంకొక డెఫినేషన్ ఏంటంటే అండి, ఆర్ అనదర్ డెఫినేషన్ ఈజ్ a change in the state of a system during its interactions with the surroundings is called as a thermodynamic process. అంటే మనం ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నామండి. సేమ్ సిస్టమ్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో సిస్టమ్ అనేది సిస్టమ్కి సరౌండింగ్స్కి మనకి సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య ఇంటరాక్షన్స్లో మనకి స్టేట్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది వేరీ అయితే ఆ ప్రాసెస్ని మనం థర్మోడైనమిక్స్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఓకేనండి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఓకే, మనకి అంటే ప్రాసెస్ని బేస్ చేసుకొని సిస్టమ్ యొక్క సరౌండింగ్స్కి ఇంటరాక్షన్స్ని బేస్ చేసుకొని మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. సో ఆ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఏంటంటే థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేవి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లో ప్రాసెసెస్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ఫ్లో ప్రాసెసెస్. ఓకేనండి. ఎన్ని ప్రాసెస్ అంటే 2 ప్రాసెసెస్, ఫ్లో అండ్ నాన్ ఫ్లో అండి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లో ప్రాసెసెస్. In this process, the working substance is permitted to cross the boundary and the energy transfer is called as a flow processes. Okay, సో ఇక్కడ ఫ్లో ప్రాసెస్లో మనకి ఏం రిప్రజెంట్ చేశారంటే అండి, వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది మనకి బౌండరీని క్రాస్ చేసుకొని ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? ఫ్లో ప్రాసెస్ అంటాం. అంటే సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే సిస్టంలో వర్కింగ్ మీడియా అంటే ఎయిర్ కానీ ఫ్లూయిడ్ కానీ ఏదైనా సరే ఒక వర్కింగ్ మీడియం అనేది క్రాస్ చేసుకొని బౌండరీని క్రాస్ చేసుకొని కానీ ప్రాసెస్ జరిగితే అంటే స్టేట్స్ అనేవి చేంజ్ అయితే దాన్ని ఫ్లో ప్రాసెస్ అంటామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాన్ ఫ్లో ప్రాసెస్. నాన్ ఫ్లో ప్రాసెస్ అకర్స్ when the system is confined within a closed boundary. సో నాన్ ఫ్లో ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామండి, సిస్టమ్ని మనం ఒక క్లోజ్డ్ బౌండరీలో మనం రిప్రజెంట్ చేసుకుంటామండి. సో ద బౌండరీ కెన్ చేంజ్ బట్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే బౌండరీస్ని మనం క్రాస్ అయినా సరే మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది మనకి ఇక్కడ
కాన్స్టెంట్ ఉంటుందండి త్రూ అవుట్ ద ప్రాసెస్. అంటే ఇనీషియల్ టు ఫైనల్ ప్రాసెస్ చేంజ్ అయినా కూడా, స్టేట్ చేంజ్ అయినా కూడా మనకి సేమ్ గానే మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. హౌఎవర్ ద ఎనర్జీ క్రాసెస్ ద బౌండరీ, కానీ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేది బౌండరీని క్రాస్ చేసుకుంటుంది. సో ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామండి, నాన్ ఫ్లో ప్రాసెస్ అంటాం. అంటే ఒక క్లోజ్డ్ బౌండరీలో మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా బేస్ చేసుకొని ఎనర్జీ అనేది సిస్టమ్ కి సరౌండింగ్స్ మధ్య ఇంట్రాక్షన్స్ జరిగితే దాన్ని మనం ఏమంటామండి, నాన్ ఫ్లో ప్రాసెస్ అంటాం. సో నాన్ ఫ్లో ప్రాసెస్ అనేవి మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. ఓకే, నాన్ ఫ్లో ప్రాసెస్ ఆర్ అగైన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 7 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఆర్ ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. సో కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే నేమ్ లోనే రిప్రజెంట్ చేసాం, వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని. సో ఐసోకోరిక్, ఐసో మీన్స్ కాన్స్టెంట్, కోరిక్ మీన్స్ వాల్యూమ్ అండి. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐసోకోరిక్ ప్రాసెస్ అండి. సెకండ్ వన్ ఈస్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ మీన్స్ ఇక్కడ మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందండి త్రూ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ లో. మనకి మాస్ ఆఫ్ ద సిస్టమ్ కాన్స్టెంట్ గా ఉంటూ మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ వేరీ అవుతూ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందండి. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఐసోబారిక్. హియర్ ఐసో రిప్రజెంట్స్ కాన్స్టెంట్, బారిక్ రిప్రజెంట్స్ ద ప్రెషర్. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. అండ్ థర్డ్ ప్రాసెస్ ఏంటండి, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అండి. ఓకే, సో కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో థర్మోడైనమిక్స్ లో మనం మెయిన్ గా ఏమనుకున్నామండి, మెయిన్ గా మనకి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ అనుకున్నాం. సో ఫస్ట్ దాంట్లో మనకి వాల్యూమ్ కాన్స్టెంట్ అండి, సెకండ్ దాంట్లో ప్రెషర్ కాన్స్టెంట్, థర్డ్ దాంట్లో టెంపరేచర్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐసోథర్మల్. ఐసో మీన్స్ కాన్స్టెంట్, థర్మల్ మీన్స్ టెంపరేచర్. సో కాన్స్టెంట్ థర్మల్, the constant temperature process also known as isothermal or hyperbolic process అని కూడా రిప్రజెంట్ చేస్తారంట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎడియోబాటిక్ ప్రాసెస్. ఓకేనండి, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎడియోబాటిక్ ప్రాసెస్ లో మనకి ఈక్వేషన్ ఏంటంటే పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. ఎడియోబాటిక్ ప్రాసెస్ అన్న మనకి ఇంకొక నేమ్ ఏంటంటే అండి ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ పాలీట్రాపిక్ ప్రాసెస్ అంటాం. ఫిఫ్త్ వన్ ఏంటండి, పాలీట్రాపిక్ ప్రాసెస్. ఓకే, సో పాలీట్రాపిక్ ప్రాసెస్ లో ఈక్వేషన్ ఏంటంటే పివి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. ఇవన్నీ మనం ఏమంటామంటే పాలీట్రాపిక్ ఇండెక్స్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి డిరైవ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈస్ థ్రాట్లింగ్ ప్రాసెస్. ఓకేనండి, సో థ్రాట్లింగ్ ప్రాసెస్ లో మనకి ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ద సిస్టమ్ H1 అండ్ H2 అనేది మనకి స్టేట్స్ వేరీ అయినా కూడా మనకి కాన్స్టెంట్ గానే ఉంటాయి అని చెప్తే ఆ ప్రాసెస్ ని మనకి థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటామండి. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో మనకి నేమ్ లోనే రిప్రజెంట్ చేసామండి. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుందండి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద వేరియస్, అంటే ఇక్కడ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందండి. ఓకేనండి, సో దీస్ ఆర్ ద వేరియస్ డిఫరెంట్ నాన్ ఫ్లో ప్రాసెస్ అండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ చాప్టర్ లో మనం ఒక్కొక్క ప్రాసెస్ లో మనకి డిఫరెంట్ పారామీటర్స్, ప్రాపర్టీస్ వేరీ అవుతాయని అనుకున్నాం కదండి. సో ప్రాపర్టీస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒక్కొక్క ప్రాసెస్ కి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూమ్ కి అదర్ నేమ్ అనుకున్నానండి, ఐసోకోరిక్ ప్రాసెస్ అనుకున్నాం. సో చూడండి, డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ ప్రాసెస్ లో మనకి వాల్యూమ్ ఆఫ్ ద సబ్స్టాన్స్ మనకి ఎలా ఉంటుంది అనుకున్నాం అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ రిజిడ్ అండి. ఓకే, బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ మనకి ఎలా ఉంటుంది, రిజిడ్ స్పేస్ లో ఉంటుంది, అంటే కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందండి. సో ద ప్రాసెస్ ఈస్ రిప్రజెంటెడ్ ఆన్ పివి గ్రాఫ్. సో ఈ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ గ్రాఫ్ ని మనం పివి గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తామండి. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఓకేనండి, సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక సిస్టమ్ ని కన్సిడర్ చేసుకున్నాం. సిస్టమ్ యొక్క బౌండరీ అండి. సో దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో మనకి ఏం రిప్రజెంట్ చేసామండి, మాస్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అనేవి వేరీ అవుతుంది. సో ఈ మాస్ ఆఫ్ ద ఈ సిస్టమ్ యొక్క వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేసామండి. సో మనకి ఈ ప్రాసెస్ లో వచ్చేటప్పటికి కన్సిడర్ ఏ యూనిట్ మాస్, consider a consider a unit mass of a substance is heated or cooled in a rigid vessel at the volume is constant, that is V is equal to C between state 1 and state 2, thus the work done is 0.
సో మనకి ఇప్పుడు ఏం చేశారంటే ఒక సిస్టంలో యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ని మనం హీటింగ్ కానీ కూలింగ్ కానీ చేసుకున్నామండి. సో ఈ ప్రాసెస్ లో మనకి వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉంటాయండి? 2 స్టేట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇనీషియల్ స్టేట్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఫైనల్ స్టేట్. సో దిస్ ఈస్ I రిప్రజెంట్స్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ F రిప్రజెంట్స్ ద ఫైనల్ స్టేట్స్ అండి. సో ఇనీషియల్ స్టేట్స్ దగ్గర ప్రెషర్ ని P1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. టెంపరేచర్ ని P1 అని రిప్రజెంట్ చేస్తాము. వాల్యూమ్ ని V1 అని రిప్రజెంట్ చేస్తామండి. సో మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అయిన తర్వాత మనకి ప్రెషర్ చేంజ్ అయింది ఫైనల్ కండిషన్స్ లో. ఎలా చేంజ్ అయింది? ఇనీషియల్ ప్రెషర్ P1 కాస్త ప్రెషర్ P2 కింద కన్వర్ట్ అయిందండి. టెంపరేచర్ T1 కాస్త ప్రాసెస్ చేంజ్ అయిన తర్వాత మనకి T2 కింద చేంజ్ అయింది. అండ్ వాల్యూమ్ అనేది V2. దట్ ఇంప్లైస్ మన ఇక్కడ ప్రాసెస్ లో V అనేది కాన్స్టెంటే కదండి. సో దట్ ఇంప్లైస్ V1 is equal to V2 is equal to V అండి. ఓకే, సో V1 is equal to V2 is equal to V అండి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ లో మనకి ఏం చేంజ్ అవుతుంది? ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ అనేవి స్టేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత వర్క్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రెషర్ వాల్యూమ్ కి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. సో ప్రెషర్ ఆన్ y యాక్సిస్, వాల్యూమ్ ఆన్ x యాక్సిస్ కింద రిప్రజెంట్ చేస్తామండి. సో ఇక్కడ మనకి ఏమనుకున్నాం అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనుకుంటున్నాం. సో ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V అండి. సో ఈ పాయింట్ దగ్గర మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంది. కానీ ఏం వేరీ అవుతుందండి? ప్రెషర్ చేంజ్ అయింది. సో ప్రెషర్ ఎలా చేంజ్ అయింది? ఫ్రమ్ P1 టు P2 కాస్త ప్రెషర్ అనేది చేంజ్ అయిందండి. సో 1 to 2. సో ఈ పాయింట్ ని ప్రెషర్ పాయింట్ ఈస్ P1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ పాయింట్ ఈస్ P2 అండి. ఓకేనా? సో మనం హీట్ చేస్తున్నప్పుడు మనకి చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది? ప్రెషర్ P1 టు P2 అనేది చేంజ్ అయిందండి. అదే మనం కూల్ చేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ P1 టు P2 అనేది రెడ్యూస్ అవుతుందండి. ఓకేనా? సో మనం కూల్ చేసినప్పుడు ప్రెషర్ అనేది P1 టు P2 అనేది రెడ్యూస్ అవుతుందండి. హీట్ చేసినప్పుడు ప్రెషర్ P1 టు P2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ప్రాసెస్ ఈస్ ఫర్ ఎక్స్పాన్షన్, దిస్ ప్రాసెస్ ఈస్ ఫర్ కంప్రెషన్ అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి? సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ప్రాసెస్ అండి. సో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో మనం ఏం రిప్రజెంట్ చేసుకుంటామండి? సో డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అనేది, మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎలా వేరీ అవుతుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనండి? సో చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఆల్సో నోన్ యాజ్ ఐసోకోరిక్ ప్రాసెస్ అన్నాం. సో ఇక్కడ మనం ఏం రిలేషన్స్ తీసుకొస్తున్నాం అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ కి రిలేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? వి నో ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటండి? PV ఈజ్ ఈక్వల్ టు MRT అండి. ఓకేనండి? సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనకి మాస్ కాన్స్టెంట్ అండి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R కూడా క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ R కూడా కాన్స్టెంట్ అండి. సో మనం M ఇంటూ R ని మనం కాన్స్టెంట్ C అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో PV ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ T అండి. మనకి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ తీసుకొస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? PV బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మనకి 2 స్టేట్స్ ఉన్నాయి కదండి, ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. సో ఇనీషియల్ స్టేట్స్ దగ్గర మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. సో దానికి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ కి రిలేషన్ ఏమవుతుంది? P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకోండి. ఓకేనండి? సో ఇనీషియల్ స్టేట్ దగ్గర ఈక్వేషన్ ని 1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలానే ఫైనల్ కండిషన్స్ దగ్గర అంటే మనకి ఇనీషియల్ కండిషన్స్ నుంచి ఫైనల్ కండిషన్స్ వేరీ అవుతుంది కదండి. సో ఫైనల్ కండిషన్స్ దగ్గర మన క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుందండి? P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2. మనకి రిలేషన్ ఏమవుతుంది? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ కి P2 V2 బై T2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. సో దీన్ని ఈక్వేషన్ 2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, మనకి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కదండి. సో బిట్వీన్ ద టూ స్టేట్స్, స్టేట్ 1 స్టేట్ 2 కి మనం అబ్జర్వ్ చేస్తే RHS సైడ్ లో మనకి కాన్స్టెంట్ ఉన్నాయండి. సో RHS సైడ్స్ లో 2 టర్మ్స్ ఈక్వల్ కాబట్టి LHS సైడ్స్ కూడా మనం ఈక్వల్ చేస్తామండి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది?
P1 V1 by T1 is equal to P2 V2 by T is equal to constant. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో ఏమనుకున్నాం అండి, V1 is equal to V2 is equal to V అన్నాం కాబట్టి టూ టర్మ్స్ ని క్యాన్సిల్ చేస్తామండి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, P1 by T1 is equal to P2 by T2 is equal to కాన్స్టెంట్ అండి. ఓకేనండి. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఫర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇన్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఏంటండి రిలేషన్, P1 by T1 is equal to P2 by T2, where P1 T1 represents initial pressure and temperature for the process 1, for the state 1, and the P2 T2 represents final pressure and temperature for the state 2 అండి. ఓకేనండి. సో ఈ రిలేషన్ ని బేస్ చేసుకొని మనకి అన్నోన్ పారామీటర్స్ ఏమైనా ఉంటే క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వర్క్ డన్. నెక్స్ట్ పారామీటర్స్ ఏంటంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ 2 ways లో వర్క్ డన్స్ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఫస్ట్ చూడండి, సిన్స్ దెర్ ఈస్ నో ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ద గ్యాసెస్, మనకి ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ద గ్యాసెస్ అనేవి ఏమీ లేదు అని చెప్పారు. సో డివి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. నో వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ బై ద సిస్టమ్. సో వర్క్ అనేది సిస్టమ్ మీద జరగలేదు, నో వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అండ్ నో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అండి. సో సిస్టమ్ మీద ఎలాంటి వర్క్ అనేది మనకి జరగదు. ఫర్ నాన్ ఫ్లో ప్రాసెస్ ఈక్వేషన్ ఏంటండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dq ఈజ్ ఈక్వల్ టు dw ప్లస్ డెల్టా యూ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తున్నాం, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్టా యూ కూడా 0 అయిపోతుంది. సో మనకి ఏమవుతుందండి, సో ఫర్ ద వర్క్ అండ్ ద ప్రాసెస్ మనకి ఎలాంటి ఇంటరాక్షన్స్ లేవు కాబట్టి డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టా డబ్ల్యూ మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది, వర్క్ జరగలేదు కాబట్టి. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, BEDU అవుతుంది. అంటే చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అని రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకేనా. సో డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఆర్ ఇంకొక ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ ఇన్ ఏ నాన్ ఫ్లో ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు, సో వర్క్ డన్ డబ్ల్యూ ఫర్ ఎ నాన్ ఫ్లో ప్రాసెస్ ఫాసిస్టాటిక్ ప్రాసెస్ కి ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీడీవీ అండి. సో మన ఇంటిగ్రేట్ స్టేట్ 1 టు స్టేట్ 2 మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 పీడీవీ అండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే పీడీవీ అండి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి లిమిట్స్ అప్లై ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తే డెల్టా డబ్ల్యూకి ఏమవుతుందండి డబ్ల్యూ, అండ్ లిమిట్స్ అప్లై చేసుకుంటే 1 - 2. సో డబ్ల్యూ ఆఫ్ 1 2 ఫర్ ద ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ వి, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. మనకి డివి ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ డివి వచ్చేటప్పటికి బి అండి, ఫర్ ద లిమిట్స్ 1 to 2 అండి. సో లిమిట్స్ అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, సో v2 మైనస్ v1. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే డబ్ల్యూ ఆఫ్ 1 2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ v2 మైనస్ v1. మనం ఆల్రెడీ మనం ఏమనుకున్నామండి, v1 ఈజ్ ఈక్వల్ టు v2 ఈజ్ ఈక్వల్ టు b అనుకుంటున్నాం కదండి. సో డబ్ల్యూ ఆఫ్ 1 2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ v2 మైనస్ v1 ఆర్ v1 మైనస్ v1 అనుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, p ఆఫ్ 0 అవుతుంది. So work done for the process 1 to 2 is equal to 0. For a constant volume process, work done for a process is 0. Okay, Nandi? Next, change in internal energy calculate చేస్తామండి. So change in internal energy ఎలా calculate చేస్తామండి? We know that change in internal energy between the state 1 and state 2 is given by, okay? So internal energy is represented by the letter change in internal energy delta U. For the state 1 to state 2 కాబట్టి లిమిట్స్ అప్లై చేసుకుంటామండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 ఎంసీవి డిటి అండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ యూకి ఏమవుతుందండి, యూ అండి, లిమిట్స్ అప్లై చేసుకుంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్ టు ఎంసీవి. ఇంటిగ్రల్ ఆఫ్ డిటి ఏమవుతుందండి, డి, లిమిట్స్ అప్లై చేస్తే t2 మైనస్ t1 అండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్ టు ఎంసీవి t2 మైనస్ t1 అండి. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద స్టేట్ 1 అండ్ స్టేట్ 2 ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dq ఈజ్ ఈక్వల్ టు, మనకి ఈక్వేషన్ ఏంటంటే dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అండి. సో మనకి 2 స్టేట్స్ అన్నాం కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 du ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dw అండి. సో మనకి క్యూకి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుందండి, q ఆఫ్ 1 2 ఈజ్ ఈక్వల్ టు యూ కూడా ఇంటిగ్రేషన్ చేస్తే డియూకి యూ అవుతుందండి, లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే u2 మైనస్ u1 ప్లస్ వర్క్ డన్ కి డబ్ల్యూ ఆఫ్ 1 2 అండి. మనం ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా వర్క్ డన్ ఫర్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ని ఏమని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నామండి,
0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో W(12) ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం అండి, 0 అని చెప్పేసి అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుందండి, Q(12) ఈజ్ ఈక్వల్ టు MCV(T2 - T1) అండి. సో డ్యూరింగ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసాం కదండి. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో డెల్టా U ఈజ్ ఈక్వల్ టు డెల్టా H ఈజ్ ఈక్వల్ టు MCV(T2 - T1) అండి. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీ నో దట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ బిట్వీన్ ద స్టేట్ 1 అండ్ స్టేట్ 2 ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి, వీ నో ద ఈక్వేషన్ DH ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ DW అండి. సో ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ కెపాసిటీ టు డూ వర్క్ కదండి. సో మనం లిమిట్స్ 1 to 2 అప్లై చేసుకుంటామండి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి, లిమిట్స్ 1 to 2 DH ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 DU ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 DW అండి. ఓకేనండి. సో వీ నో దట్ W ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎ నాన్ ఫ్లో ప్రాసెస్ W ఈజ్ ఈక్వల్ టు PVM. సో మనం W ప్లేస్ లో PV సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎంథాల్పీ ఆఫ్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ప్లస్ మనం లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందండి, P2 V2 మైనస్ P1 V1 అండి. వీ నో ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్స్ ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ టు MRT అండి. ఫర్ స్టేట్ 1 అయితే మనకి ఏమవుతుందండి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. ఫర్ స్టేట్ 2 అయితే P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2 అండి. సో P2 V2 P1 V1 లో ఈక్వేషన్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, H(1 to 2) ఈజ్ ఈక్వల్ టు U(1 to 2) ప్లస్ MR(T2 - T1) అండి. ఓకే, సో వీ నో దట్ U(1 to 2) ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి MCV T2 - T1 ని సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో H(1 to 2) ఈజ్ ఈక్వల్ టు MCV(T2 - T1) ప్లస్ MR(T2 - T1) అండి. సో ఇప్పుడు మనం ఈ టూ సమ్మేషన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే M(T2 - T1) కామన్ తీయొచ్చండి. సో ఎంథాల్పీ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు M(T2 - T1) ఇంటూ ఈ ఫస్ట్ టర్మ్ లో నుంచి CV కామన్ తీస్తే సెకండ్ టర్మ్ లో నుంచి R కామన్ తీయొచ్చండి. సో CV ప్లస్ R అండి. We know that CP minus CV is equal to R అండి. సో CP is equal to CV plus R. సో CV plus R లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే CP సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ద సో ఎంథాల్పీ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 is equal to MCP of T2 minus T1 అండి. సో ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో ఎంథాల్పీ ఈక్వేషన్ అండి. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. సో ఫస్ట్ ప్రాబ్లం అండి, ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ఛాంబర్ ఆఫ్ 0.4 meter cube capacity contains 2 kg of gas at 10 degrees centigrade. Heat is transferred to the gas until the temperature is 100 degrees centigrade. Find the initial pressure of the gas. Take CP is equal to 1.973 kilojoules per kg Kelvin and CV is equal to 0.1511 kilojoules per kg Kelvin. సో ఇది ప్రాసెస్ అండి. ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మనకి ఏం రిప్రజెంట్ చేశారండి, ప్రాబ్లంలో మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో ప్రాబ్లంలో మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ఒక ఛాంబర్ తీసుకున్నారండి, ఛాంబర్ సిస్టమ్ కింద కన్సిడర్ చేశాము. దీని యొక్క వాల్యూమ్ V అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఎంత ఇచ్చారు, 0.4 మీటర్ క్యూబ్ ఇచ్చారండి. సో ఛాంబర్ యొక్క మాస్ M ఇచ్చారు. సో M ఎంత అండి, 2 kgs అని చెప్పారు. సో ఇనీషియల్ టెంపరేచర్ మనకి ఎంత చెప్పారు, 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పారు. సో మనకి హీట్ చేసామని చెప్పారు. సో హీట్ అనేది మనం అడిషనల్ గా సప్లై చేసినప్పుడు మనకి టెంపరేచర్ ఎలా చేంజ్ అయింది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద కన్వర్ట్ అయిందండి. సో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం హీట్ చేసినప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద కన్వర్ట్ అయింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది మనకి గ్యాస్ అని చెప్పేసి ఒక అన్నోన్ గ్యాస్ ఇచ్చారండి. సో ఛాంబర్ లోపల గ్యాస్ అనేది ఉందండి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, ఇనీషియల్ ప్రెషర్ P1 ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి, P1 ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇది ప్రాబ్లం అండి. ఓకేనండి. సో గివెన్ డేటా చూడండి, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అంటే మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నారు కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 0.4 మీటర్ క్యూబ్. మాస్ ఆఫ్ ద గ్యాస్ M ఎంత అండి, 2 kgs. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T1 ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీ సెంటిగ్రేడ్. We have to convert degree centigrade in terms of Kelvin. So 10 plus 273 ఎంత అండి, 283. నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T2 ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తామండి. సో 100 ప్లస్ 273 ఎంత అండి, 383 కెల్విన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ CP ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 1.973 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ CV ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి,
0.1511 kilojoules per kg Kelvin అండి. ఓకే, సో మనకి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? వి నో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి. సో సిపి సివి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆర్ వాల్యూ వస్తుందండి. ఓకేనండి, సో ఆర్ వాల్యూ ఎలా వస్తుందండి? 1.973 మైనస్ 0.5111 అండి. సో దీని నుంచి మనకి ఆర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, టు క్యాలిక్యులేట్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ వి నో దట్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ T1 అండి. సో దాని నుంచి మనకి V1 తెలుసు, M తెలుసు, R తెలుసు, T1 తెలుసు. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ప్రెషర్ P1 ఎంత వస్తుందండి? 2577.99 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దట్ ఈస్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ P1 ఈజ్ ఈక్వల్ టు 2578 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. ఓకే, second problem, 2 kgs of a gas occupying of 0.7 meter cube has an initial temperature of 15 degrees centigrade. It is then heated at a constant volume of until the temperature becomes 135 degrees centigrade. How much heat is transferred to the gas? What is the final pressure? Take Cp is equal to 1.005 kilojoules per kg Kelvin and Cv is equal to 0.717 kilojoules per kg Kelvin అండి. సో మనకి ఏం చెప్పారంటే ఒక ఛాంబర్ ఇచ్చారండి. ఛాంబర్ లో మనకి మాస్ వచ్చేటప్పటికి 2 kgs అన్నారు, వాల్యూమ్ 0.7 మీటర్ క్యూబ్ అండి. అండ్ ప్రెషర్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 15 డిగ్రీ సెంటిగ్రేడ్, ఫైనల్ టెంపరేచర్ 135 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. సో మనకి ప్రాబ్లంలో ఏం చెప్పారండి? ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఫైనల్ ప్రెషర్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సిపిసివి వాల్యూస్ ఇచ్చారండి. ఓకే, సో గివెన్ డేటా ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ఉన్నారు కాబట్టి ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు 0.737 మీటర్ క్యూబ్ అండి. మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎం ఎంత అండి? 2 kgs అండి. ఓకే, సో ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ T1 ఎంత అండి? 15 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో 15 ప్లస్ 273 ఎంత అండి? 288 కెల్విన్. నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T2 ఎంత అండి? 135 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 135 ప్లస్ 273 అండి 408 కెల్విన్ అండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి ఎంత అండి? 1.005 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి ఈజ్ ఈక్వల్ టు 0.717 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఎంత వస్తుందండి? 0.288 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఫస్ట్ అన్నోన్ పారామీటర్ ఏంటంటే ఫైనల్ ప్రెషర్. సో ఫైనల్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి మన కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో రిలేషన్ ఏంటంటే ప్రెషర్ అండ్ టెంపరేచర్ కి P1 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 by T2. మనకి T1 తెలుసండి, P2 క్యాలిక్యులేట్ చేయాలి, P2 తెలుసండి. సో హియర్ అన్నోన్ పారామీటర్స్ P1 అండ్ P2. సో ఫస్ట్ అన్నోన్ పారామీటర్ P1 క్యాలిక్యులేట్ చేస్తాం. సో P1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ T1. we know the values of V1, M, R, T1 కి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇనిషియల్ ప్రెషర్ ఎంత వచ్చిందండి? 236.98 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో మనకి వచ్చిన ప్రెషర్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే P2 ఎంత వస్తుందండి? 335.7 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. ఓకే, సో మనకి సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏంటండి? టు క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ Q. We know that from first law of thermodynamics Q is equal to delta U plus W అండి. ఓకేనండి, సో మనకి ఇక్కడ మన Q క్యాలిక్యులేట్ చేయాలంటే వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ ఏంటండి? 0. సో ఫస్ట్ మనం డెల్టా U అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో టు క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? MCV T2 minus T1. M is equal to 2 kg, CV is equal to 0.717 kilojoules per kg Kelvin, T2 408, T1 288 కెల్విన్స్ అండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా యూ ఎంత వచ్చిందండి? 172.08 కిలో జౌల్స్ అండి. సో మనకి వర్క్ డన్ 0 అనుకున్నాం కదండి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అవుతుందండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత అండి? 172.08 కిలో జౌల్స్ అండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ద గ్యాస్ ఈస్ కంటైన్డ్ ఇన్ క్లోజ్డ్ రిజిడ్ వెసల్ ఆఫ్ వాల్యూమ్ 0.2 మీటర్ క్యూబ్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ ఎ ప్రెషర్ ఆఫ్ 250 కిలో పాస్కల్స్ అండ్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ and pressure becomes 800 kilopascals. Find the final pressure, mass of the air and change in internal energy of the air. Take Cp is equal to 0.005
1.005 kilojoules per kg Kelvin, and CV is equal to 0.72 kilojoules per kg Kelvin అండి. సో మనకి ఏం చెప్పారంటే ప్రాబ్లంలో అండి, మనకు క్లోజర్ రిజిడ్ వెజల్ తీసుకున్నామండి. ఆ క్లోజర్ రిజిడ్ వెజల్ ని మనకి వాల్యూమ్ వచ్చేటప్పటికి 0.2 మీటర్ క్యూబ్ అండి. ప్రెషర్ P1 250 కిలో పాస్కల్స్, టెంపరేచర్ T1 యాజ్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఓకే, అండ్ ప్రెషర్ ఎంత చేంజ్ అయింది, 250 కిలో పాస్కల్స్ నుంచి 800 కిలో పాస్కల్స్ కింద కన్వర్ట్ అయింది. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఫైనల్ టెంపరేచర్ T2, మాస్ ఆఫ్ ద ఎయిర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో గివెన్ డేటా, ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ V1 ఎంత అండి, 0.2 మీటర్ క్యూబ్, అండ్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ P1 ఎంత అండి, 250 కిలో పాస్కల్స్. ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ P2 ఎంత అండి, 800 కిలో పాస్కల్స్. ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T1 ఎంత అండి, 80 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. సో 80 + 273 353 కెల్విన్ అండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ CP ఎంత అండి, 1.005 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఓకే, specific heat of a gas at a constant volume CV is equal to 0.72 kilojoules per kg Kelvin అండి. సో గ్యాస్ కాన్స్టెంట్ ఏమవుతుందంటే R is equal to CP minus CV. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే R ఎంత వచ్చిందండి, 0.285 kilojoules per kg Kelvin అండి. ఓకే, సో ఇక్కడ మనకి 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అండి. సో ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వి నో దట్ ఫర్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ P1/T1 is equal to P2/T2 అండి. సో మనకి P1 T1 T2 తెలుసండి. సో T2 ఏమవుతుందండి, P1 ఇంటూ P2 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T2 is equal to 1129.6 కెల్విన్ అండి. సెకండ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, మాస్ ఆఫ్ ద ఎయిర్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ ఆఫ్ ద ఎయిర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, వి నో దట్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ P1V1 is equal to MRT1 అండి. Okay, M is equal to ఏమవుతుందండి, P1V1/RT1. We know the value of pressure P1 is equal to 250, V1 is equal to 0.2 meter cube, R is 0.285 kilojoules per kg Kelvin, and T1 as 353 Kelvin అండి. ఇక్కడ T1 రాయలేదు. సో ఇంటూ 253 అండి. సో మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎంత వస్తుందండి, 0.497 kgs అండి. థర్డ్ పారామీటర్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. వి నో దట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా H is equal to MCP T2 minus T1 అండి. సో M is equal to 0.497, CP is equal to 1.005, T1 T2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా H ఎంత వస్తుందండి, 387.9 కిలో జౌల్స్ అండి. ఓకేనండి, సో దీంతో మనకి 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసినట్టు అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 1 kg of an ideal gas is contained in a rigid cylinder at 305 Kelvin. If 21.1 kilojoules of heat is added to the gas, determine the final temperature. Take R is equal to 0.317 kilojoules per kg Kelvin and gamma is equal to 1.6. సో మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఒక రిజిడ్ సిలిండర్ తీసుకున్నారు, మాస్ ఇచ్చారండి, టెంపరేచర్ ఇచ్చారు, క్యూ రిప్రజెంట్ చేశారండి. ఫైనల్ టెంపరేచర్ T2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, so given data, mass of the gas, ideal gas M is equal to 1 kg, initial temperature of an ideal gas T1 is equal to 305 Kelvin, heat added to the ideal gas Q is equal to 21.1 kilojoules, gas constant R is equal to 0.317 kilojoules per kg Kelvin, and adiabatic index gamma is equal to 1.26 and we know that CP minus CV is equal to R and CP/CV is equal to gamma కదండి. సో దాని నుంచి CP ఏమవుతుందండి, CV ఇంటూ గామా మైనస్ CV is equal to R అండి. సో ఈ 2 టర్మ్స్ నుంచి CV కామన్ తీస్తే ఏమవుతుందండి, గామా మైనస్ 1 is equal to R అండి. సో CV is equal to R/గామా మైనస్ 1. R అండ్ గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే CV ఎంత వస్తుందండి, 1.219 kilojoules per kg Kelvin అండి. ఓకే, we know that Q is equal to MCV T2 minus T1 అండి. సో Q వాల్యూ ఎంత అంటే 21.1 kilojoules and M as 1 kg, CV as 1.219 kilojoules per kg Kelvin and T1 as 305 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ టెంపరేచర్ T2 ఎంత వస్తుందండి, 322.30 కెల్విన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.